జీవితం పదం చిన్నదే కానీ చాలా గమ్మత్తైనది. ఎవరినైనా జీవితం ఎలా ఉండాలో నువ్వు కోరుకుంటున్నావు అని అడిగితే చెప్పే సమాధానం జీవితం ఆనందంగా ఉంటే చాలు అని. ఎందుకో తెలుసా? శరీరం సుఖం కోరితే మనసు మాత్రం ఆనందాన్ని ఆశిస్తుంది. మన వరకు ఆ రెంకెల జీతం, విలాసవంతమైన నివాస భవనం ఉంటే చాలు జీవితం ఆనందమయం అనిపిస్తుంది. డబ్బుతో శరీరానికి సుఖాన్ని, తద్వారా మనసుకు నచ్చిన వస్తు సముదాయాన్ని కొనగలం, అంతేకాని ఆనందాన్ని కాదు. సుఖ సంతోషాలతో గడపటానికి మనిషికి తగినంత ధనంతో పాటు తృప్తి, వ్యక్తుల మధ్య భావ సమన్వయం, సర్దుబాటు తత్వం ఉండాలి. అంటే ఎమోషనల్ కోఆర్డినేషన్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, అండర్స్టాండింగ్, ముఖ్యంగా సాటిస్ఫాక్షన్ ఉండాలి. తమ స్వభావాలకు అనుకూలంగా పరిస్థితులను, పరిసరాలను మలుచుకోవాలి. కుదరనప్పుడు వాటికి అనుకూలంగా స్వభావాన్ని మార్చుకోవాలి. నేడు చాలా కుటుంబాల్లో శాంతి లోపించడానికి కారణం ఈ సర్దుబాటు తత్వం లేకపోవటమే. ఉదాహరణకి, తీయదనం అనేది చేతితో పట్టుకుంటేనో కంటితో చూస్తేనో అర్థమయ్యే పదార్థం కాదు, నోట్లో పెట్టుకున్నప్పుడు కలిగే రసానుభూతి. అలాగే ఆనందం కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మనసు పొందే అనుభూతి. సహజంగా మనిషికి మంచి సంగీతం విన్నా, ప్రకృతి రమణీయతను కన్నా, మధురమైన పదార్థాన్ని రుచి చూసిన, సున్నితమైన వాటిని తాకిన, సుగంధాన్ని ఆస్వాదించిన ఆనందం కలుగుతుంది. దుఃఖమైన, ఆనందమైన మనిషి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. నిర్మల హృదయంతో పరిశీలిస్తే లోకంలో ప్రతిదీ ఆనందకారకమే. ఆనందపు లోతులు అనుభవించటం మనిషి విజ్ఞత, జీవన శైలి, మానసిక పరిణితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం ఒక కళ, నేర్పు. ఆనందాన్ని ఇచ్చేవాటి కోసం వెతకటం కన్నా ఆనందం పొందగల గుణాన్ని అభివృద్ధి చేసుకోవటం మంచిది. ఎందుకంటే చీమ నుంచి ఏనుగు వరకు, మానవుల నుంచి దేవతల వరకు ఎవరైనా కోరుకునేది ఆనందానుభవమే కదా. గుర్తుపెట్టుకోండి, ఆనందం పొందటం వేరు, ఆనందంగా ఉండటం వేరు.